ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు క్రైస్తవ జీవిత స్వభావం మరియు క్రీస్తు మరణ పునరుత్థానాలు విశ్వాసులపై చూపిన ప్రభావాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఒక వ్యక్తిలో ఉంటే వారి శరీరం పాపం కారణంగా చనిపోయిందని, అయితే నీతి కారణంగా ఆత్మ సజీవంగా ఉందని, ఆయన తన ఆత్మ ద్వారా మనలను జీవింపజేస్తూ తన ఆత్మ ద్వారా మనలను నడిపిస్తున్నాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది క్రీస్తును అంగీకరించిన వారిలో జరిగే లోతైన ఆధ్యాత్మిక మార్పును, అనగా మరణం నుండి జీవానికి, పాపం నుండి నీతికి, పాత స్వభావం నుండి నూతన స్వభావంలోకి మారడాన్ని సూచిస్తుంది. దేవుని ఆత్మ విశ్వాసులమైన మనందరిలో నివసిస్తున్నాడు. మనము దేవుని మాటలు వింటూ ఆయన మాటలకు లోబడుతూ ఆ మాటల ప్రకారంగా జీవించినట్లయితే మనము ఆత్మలో వర్ధిల్లుతూ ఆయనలో ఎల్లప్పుడూ నిలిచి ఉండగలం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఏలాగు కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలి అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో, అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని. ప్రియులారా, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని. సహోదరి సహోదరులారా, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాలోనున్న ఎడల మా శరీరము పాప విషయమై మృతమైనది గాని మా ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదని మేము నీ మాటలు వింటూ నీకు లోబడుతూ నీ మాటల ప్రకారంగా జీవించినట్లయితే మేము ఆత్మలో వర్ధిల్లుతూ ఎల్లప్పుడూ నీలో నిలిచి ఉండగలమని నీవు తెలియజేశావు. నీకు స్తుతులు. దేవా, మేము శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాము గనుక
మేము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉందుము గనుక మేము శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా జీవిస్తూ ఆత్మచేతి శారీర క్రియలను చంపేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు ఈ దేహములో నివసించుచున్నంత కాలము మీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉంటూ దేహమందున్నను దేహమును విడిచినను నీకు ఇష్టలముగా ఉండుటకు కృపచూపమని నీలో నూతన సృష్టిగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.